अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। रब्बि इश्रह लि सदरी वयस्सिर लि अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बना ज़िदना इल्मा नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम అమ్మా బాద్. ఈరోజు 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం ఏంటో చూద్దాం. 5 పిల్లర్స్ ఏంటి ఇస్లాంలో? మనం ఎవరైతే ఇస్లాం ఫాలో అవ్వాలి అనుకుంటున్నామో, ఇస్లాం ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఈ విషయాలు తప్పనిసరిగా తెలియాలి. మొదటిది షహాదత్. షహాదత్ అనగానే అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. ఆ సకల లోకాల సృష్టికర్త ఒక్కరే, ఆయన్ని మాత్రమే మనం దైవంగా పూజించాలి, ఆయన మాత్రమే పూజలు అందుకోవడానికి అర్హులు. ఆ సకల లోకాల సృష్టికర్త పంపిన ప్రవక్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆయన చివరి ప్రవక్త కూడా. అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. ఇది షహాదత్, ఇది చదవాలి. సృష్టికర్తపై నమ్మకాన్ని, అలాగే మన రసూల్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై నమ్మకాన్ని ఉంచుతున్నాము అని చెప్పాలి. షహాదత్ తర్వాత నెక్స్ట్ విల్ బి నమాజ్, ప్రేయర్, వర్షిపింగ్. మన సృష్టికర్తను తెలుసుకున్నాం, ఆ సృష్టికర్తని ఎలా వర్షిప్ చేయాలి, ఆయన ఏం చెప్పారు ఖురాన్లో, అలాగే మనకి హదీస్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేసే పద్ధతులు ఏం చెప్పారు, వాటిని తెలుసుకోవడం. 5 సార్లు రోజుకి 5 పూట్ల నమాజ్ ఆచరించడం ఇంపార్టెంట్. అల్హమ్దులిల్లా. మూడవది జకాత్. సో మనకి ఉన్నంతలో 2.5% అవసరంలో ఉన్న వాళ్ళకి, పూర్ పీపుల్కి మనం దానం చేయాల్సిన విధి మనపై ఉంది. అలాగే 4వది రమదాన్ నెలలో ఉపవాసాలు ఉండటం. ఉపవాసాలు, ఫాస్టింగ్ ఆల్సో ఫర్ద్. రమదాన్లో ఉపవాసం ఉండటం ఫర్ద్. రంజాన్ నెల 30 రోజులు ఉపవాసం ఉండాలి అని ప్రతి ముస్లిం పైన విధిగా ఉంది. సో ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో, ఇబ్బందులు లేకుండా, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఏ ప్రయాణాలు లేకుండా, గర్భిణీ స్త్రీలు కాకుండా ఉన్నవాళ్ళు ఉపవాసం చేయడం వారికి ఎంతో మేలు ఇన్షాల్లా. 5వది చివరిది హజ్ అవుతుంది మక్కాలో. మక్కా వెళ్ళి హజ్ చేయగలుగుతారో వారిపై అది ఫర్ద్. ఎవరికైతే స్తోమత ఉంటుందో వారిపై జీవితంలో ఒక్కసారైనా హజ్ చేయాల్సిందిగా విధి ఉంది. ఈ 5 పిల్లర్స్ని మనం తప్పకుండా చేయాలి. చివరిది చేయగలిగే స్తోమత ఉన్న వాళ్ళపై ఫర్ద్. ఫర్ద్ అంటే కంపల్సరీగా చేయాల్సిన పని. 5 పిల్లర్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. ఫస్ట్ షహాదత్, ఒకే ఒక దైవం, ఒకే ఒక సృష్టికర్త, ఆయన్ని మాత్రం మనం పూజించుకోవాలి. ఆయన ఒకే ఒక సృష్టికర్త అని విట్నెస్ చేస్తూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విట్నెస్ చేయడం. 2వది నమాజ్. 3వది జకాత్, దానాలు. 2.5% ఇయర్లీ, సంవత్సరానికి ఎంత సంపాదిస్తామో అందులో 2.5% మనపై విధిగా ఉంది. 4వది రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండడం. 5వది హజ్, స్తోమత ఉన్నవారు హజ్ చేసుకోవడం. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.